మరి అంత దరిద్రంగా ఎవరుంటారో చెప్పండి. పిచ్చి కాకపోతే హీరోల టీమ్స్ కొన్ని రూల్స్ పెడతాయి, కానీ ఇలాంటి హార్డ్వేర్ రూల్స్ పెట్టవు. పుష్పగాడ్ రూలా? నిజంగానే ఇది పుష్పగాడ్ రూలా? బాయ్ పై బాలీవుడ్ కుట్ర చేస్తుందా? అప్పుడు చిరుకు జరిగిందే ఇప్పుడు బన్నీకి జరుగుతుందా? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నాడు టెలిఫాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అల్లు అర్జున్ ని కలవాలంటే 42 రకాల షరతులు ఉన్నాయంటూ ఒక ఆవిడ ఓ ఇంటర్వ్యూలో మినీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయో తెలియదు, కానీ ఆ ఇంటర్వ్యూలో మాత్రం ఏమీ ప్రూఫ్స్ బయట పెట్టలేదు. అల్లు అర్జున్ దగ్గర మేనేజర్ ఉంటారని, ఆ మేనేజర్ కింద ఒక మేనేజర్, ఆ మేనేజర్ కింద ఇంకో మేనేజర్ ఉంటారని, వాళ్ళు రూల్స్ పెడతారని చెప్పుకొచ్చారు ఆమె. అల్లు అర్జున్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని 42 రకాల షరతులు ఉంటాయంటూ ఆమె వెల్లడించారు. ఆ వీడియో వైరల్ అవడంతో అందరూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారు. 42 రకాల రూల్స్ అంటూ ఒక జాబితా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అది చూసి నిజం అనుకుని నమ్మేస్తున్నారు. అల్లు అర్జున్ టీం దృష్టికి వెళ్లడంతో స్పందించారు. అసలు అలాంటి రూల్స్ ఏమీ లేవని, నిరాధార ఆరోపణలని వెల్లడించారు. అంతేకాదు ఆమెపై పరువు నష్టం దావా వేసే చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. అల్లు అర్జున్ టీం నుంచి ఈ రకమైన స్పందన రావడంతో ఆ ఇంటర్వ్యూ వీడియోని తొలగించారు. కానీ అల్లు అర్జున్ పై కామెంట్ చేసిన ఆమె మాత్రం తన దగ్గర ప్రూఫ్ ఉంది అన్నట్టే మాట్లాడుతున్నారు, కానీ ప్రూఫ్ మాత్రం బయట పెట్టట్లేదు. అసలు ఉంటే కదా బయట పెట్టడానికని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రూఫ్స్ లేవు కాబట్టి కేవలం ఒక సైడ్ తీసుకుని అల్లు అర్జున్ ని తప్పు పట్టలేము. అల్లు అర్జున్ సంబంధించి కొన్ని ఇమేజ్లు వైరల్ చేస్తున్నారు. 42 నిబంధనలు ఉండటమే నిజమే అనేలా అల్లు అర్జున్ ప్రవర్తన ఉంటుందని కొన్ని ఇమేజ్లు పోస్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గతంలో ఫ్యాన్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నారని రెండు పక్క పక్కన పెట్టి ఒక ఫోటోని పోస్ట్ చేస్తున్నారు. ఇది కేవలం అల్లు అర్జున్ మీద ఈర్ష్యతో చేస్తున్న పని. చాలా తప్పు ఇది. ఒకప్పుడు చిరంజీవి విషయంలో కూడా ఇలానే చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పబ్లిక్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత బస్ ఎక్కి వెళ్తున్నారు. అయితే చిరంజీవి వెనక ఉన్న వ్యక్తి తినడానికి ఖర్జూరం పండ్లు ఇస్తే శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుని ఆ పండ్లు తిన్నారు. ఇదంతా మీడియా వాళ్ళు రికార్డ్ చేశారు. కేవలం పబ్లిక్ కి షేక్ హ్యాండ్ ఇచ్చింది, శానిటైజర్ చేసుకుంది మాత్రమే ఉంచి మిగతా ఫుటేజ్ ని కట్ చేశారు. అదిగో చిరంజీవి చూడండి పబ్లిక్ ని ఎంత హీనంగా చూస్తున్నారో అంటూ బ్యాడ్ చేశారు. ఈ విషయం ఆయన చెప్తేనే గానీ తెలియలేదు. అయినా శానిటైజర్ రాసుకుంటే తప్పేంటి? కరోనా వచ్చిన తర్వాత ప్రతి వారికి తెలిసి వచ్చింది కదా, షేక్ హ్యాండ్ ఇవ్వడం మంచి పద్ధతే. కానీ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం తప్పెందుకు అవుతుంది? కానీ బ్రోకర్ మీడియా కాబట్టి, డబ్బు కోసం పెంట తినే రకం కాబట్టి చిరుకి డ్యామేజ్ చేశారు. కానీ ఆయన కీర్తి రవ్వంత కూడా తగ్గలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరుగుతుంది. బాలీవుడ్ లో కూడా ఎదుగుతుంటే ఓర్వలేక కొంతమంది పని కట్టుకుని తప్పుడు ప్రచారాలు చేసి బన్నీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు మీడియా మాత్రమే ఉండేది, అది ఏం చెప్తే అదే నిజం అనుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. అబద్ధం 100 అడుగులు వేస్తే నిజం 200 అడుగులు వేస్తుంది. ఎవరిని నమ్మాలి అంటే ఫైనల్ గా ప్రూఫ్ ఎవరి దగ్గర ఉంటే వారిని నమ్మాలి. ఎవరైతే ఆరోపించారో వారే ప్రూఫ్ పెట్టాలి, అప్పుడే వారిని నమ్ముతాం. అంతేగాని ఆమె చెప్పారు కదా అని గుడ్డిగా నమ్మడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మనం మన హీరో అల్లు అర్జున్ ని నమ్మాలి. మరీ అంత దరిద్రంగా ఎవరుంటారో చెప్పండి. పిచ్చి కాకపోతే నమ్మడానికి ఒక హద్దు ఉండాలి. హీరోల టీమ్స్ కొన్ని రూల్స్ పెడతాయి, కానీ ఇలాంటి హార్డ్వేర్ రూల్స్ పెట్టవు. కాబట్టి నిరాధార ఆరోపణలు నమ్మాల్సిన పని లేదు. ఇది పూర్తిగా బన్నీపై కుట్ర. కేవలం అల్లు అర్జున్ మీద కుట్ర కాదు, తెలుగు హీరోలపై కుట్ర. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేస్తుండడం, బాలీవుడ్ స్టార్స్ మించి క్రేజ్ వస్తుండడం చూసి ఓర్వలేక చేసిన బాలీవుడ్ మాఫియా కుట్ర ఇది. గతంలో కూడా తెలుగు హీరోల మీద పడి ఏడ్చారు. కాబట్టి ఆ మాఫియా ట్రాప్ లో తెలుగు హీరోల ఫ్యాన్స్ పడి అనవసరంగా ఇరుక్కోకండి. మన పరువు మనం తీసుకున్నట్టు అవుద్ది. ఇంకొక విషయం, ఎవరైనా ఏమైనా ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయా లేదా అని అడగకుండా ఆరోపణలనే ఆధారాలని మనం ఫిక్స్ అయిపోయి ఒక వ్యక్తి లైఫ్ ని స్పాయిల్ చేయడం కరెక్ట్ కాదు. జానీ మాస్టర్ లాంటి వారి విషయంలో అదే జరిగింది. మొన్న దీపక్ విషయంలో కూడా అదే జరిగింది. అమ్మాయి చెప్పింది కదా అని అదే నిజం అనుకుని దీపక్ ని చనిపోయేలా చేశారు తొత్తర్నా కొడుకులు. హీరో మీద వ్యక్తి మీద ద్వేషం ఉండొచ్చు, కానీ ఆధారాలు లేకుండా బద్నాం చేసేంత ఉండకూడదు. మారండి. దీన్ని కొంతమంది పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు. ఆయనకేం అవసరం ఉంది? ఇప్పుడు సినిమా రిలీజ్లు ఏమి లేవు కదా, ఆయన ఆధారాలు ఏమి లేవు కాబట్టి గప్చిప్.